हैदराबाद के एबिट्स में सीसीएलए दफ्तर के सामने भू भारती के फील्ड टेक्निकल मुलाजमत और एहतजाजी धरना दे रहे मुजाहिरीन ने इल्ज़ाम लगाया कि 636 मुलाजमीन में से 300 को मुलाजिमत से हटाने का फैसला किया गया, जिसके खिलाफ वो एहतजाज कर रहे मुलाजमीन का कहना है कि वो इस ज़मीन से मुतल्लिक़ मसाइल के हल के लिए मुसलसल खिदमत अंजाम दे रहे, लेकिन गुज़िश्ता 15 माह से उन्हें तनख्वाहें भी अदा नहीं की गई। उन्होंने हुकूमत से मुलाजमत का तहफ़्फ़ुज़ और बकायाजात की फौरी अदायगी का मुतालबा करते हुए खबरदार किया कि मसाइल हल न होने पर रियासत भर में बड़े पैमाने पर एहतजाज किया जाएगा। ఐఎఫ్ఎం ఎక్స్పోర్టర్లు గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల విశ్వాసం విధేయత మాకు ఎప్పటికీ కూడా మా ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్కు ఉంది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 636 మంది ఉన్నటువంటి ఎఫ్పిఎస్ను 332కు కుదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని కాకుండా 636 మంది అందరూ కూడా ఉండేటట్టు మా ప్రధాన డిమాండ్ తోటి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 15 నెలల జీతాలు వెంటనే విడుదల చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించేటువంటి ఒకే ఒక డిమాండ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. ఇది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. కాదు అనకుండానైతే చెప్పట్లేదు. ప్రతి ఒక్క పని వాళ్ళు కేటాయించిన ప్రతి దాన్ని మేము నెరవేరుస్తూనే వస్తున్నాము. ఆ విషయంలో అధికారులు కూడా మాకు సపోర్టివ్గానే ఉంటారు, ఎందుకంటే చేసినాం కాబట్టి మేము చెప్తున్నాము. సో మేము ఇంత కష్టపడి చేసుకుంటూ కూడా రాత్రింబవళ్ళు పనిచేస్తూ కూడా మేము ఇక్కడ దాకా వచ్చి కూడా 15 నెలల జీతం పెండింగ్లో ఉండి కూడా ఇచ్చినప్పుడల్లా ఒక 9 నెలలు ఇస్తే దాన్నే సర్దుబాటు చేసుకుంటూ దొరకని ప్లేసుల్లో కొంచెం అప్పులో గిప్పులో తెచ్చుకొని ఇప్పుడు మా దాంట్లో 10 ఏళ్ల క్రితం జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటికి పిల్లలయ్యి వాళ్ళ స్కూల్కి ఫీజులు చెల్లించాల్సిన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు 45-50 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని కేటగిరీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకి సడన్ గా ఇప్పుడు మేము రావడానికి కూడా సడన్ గా ఏంటి అని అంటే కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్స్ తక్కువ అవుతున్నాయి అని చెప్పేసి 636 ఉండే మా సంఖ్యని 332కు తగ్గించడం జరిగింది. మేజర్ గా ఇప్పుడు ఈ 300 మంది ఎక్కడికి వెళ్ళాలి? మేము ఓన్లీ రిజిస్ట్రేషన్ మీదనే చేసి ఇది కావట్లేదు. ఆఫీస్లో ఉన్న ప్రతి గ్రీవెన్స్ మేము అంటే దానికి మాకు సంబంధించిన ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మేము సేవలు అయితే అందిస్తూ ఉన్నాము. అది మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ గారి నుంచి కూడా లెటర్స్, అంటే మేము పని చేస్తాం కాబట్టి సార్ మేడం వాళ్ళు ఉన్నతాధికారులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ సిసిఎల్ఏ కార్యాలయాన్ని కూడా కొన్ని అండి ఇప్పుడు 636 సంఖ్యని 332 తగ్గించి సడన్ గా రిజిస్ట్రేషన్స్ లేని చోట్ల మేము వాళ్ళని ఉంచము అని చెప్పేసి ఎంతో సీనియారిటీ ఉన్న వాళ్ళని కూడా తగ్గించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందండి. ఆ 300 మంది మేము రేపటికి రేపు రోడ్డు మీద పడే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రభుత్వంతో కావచ్చు దొరికినప్పుడల్లా మేము మా వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నాము. అయినా కూడా మాకు ఎటువంటి పాజిటివిటీ రాకపోగా నిన్నటికి నిన్న జూనియర్ అసిస్టెంట్లకు ధరణికి సంబంధించి అదే భూభారతి ధరణి ఆపరేటర్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కావచ్చు, సక్సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం వల్ల సో మాకేమనిపించింది, మాకు అర్థమైన దాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చాము. ఎవరికి అగెనిస్ట్ గా రాలేదు, ఎవరిని నొప్పించడానికి రాలేదు. మా భయంతో మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళ ప్లేస్ లో జూనియర్ అసిస్టెంట్లను ప్లేస్ చేసిన తర్వాత మిగతా వాళ్ళని కూడా అట్లనే ప్లేస్ చేసి మా జీతం ఏం కావాలి? మేము చిన్న జీతాలకి పని చేసుకుంటూ ఇంత దూరం వచ్చిన వాళ్ళము. సో ఇంకొకటి ఏంటి అంటే 15 నెలల నుంచి జీతం లేదు మాకు. ఒక 4 నెలల క్రితం కొంత రిలీజ్ చేశారు. సో ఇంకా కూడా వస్తాయన్న ఆశలోనే మేము ఉన్నాము. సడన్ గా అది రాకపోగా మా పైన గుదిబండ వేసినట్టుగా ఈ 332 కంటిన్యూ చేస్తామనేది ఒకటి మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడం వల్ల మేము అందరము